బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఇప్పుడు ఖరారైంది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ బొత్స పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారు మొన్నటి ఎన్నికల్లో చీపురపల్లి నుంచి పోటీ చేసి బొత్స ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఆ స్థానంలో బొత్స అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా ఇటు మనం చూస్తే వైజాగ్ నుంచి బొత్స సత్యనారాయణ పేరు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ బొత్స పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఆ స్థానంలో బొత్స అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నానికి సంబంధించి కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితమే అధికారికంగా ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాలన్న వ్యూహంపై కూడా అలాగే నాయకుల అభిప్రాయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థిగా కూడా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గతంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొంది ఆయన జనసేనలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు వేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి నామినేషన్లు వేసేందుకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత 14వ తేదీన పరిశీలన చేస్తారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 6తో ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా ముగిసిపోతా ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా బొత్స సత్యనారాయణ పేరుని వైసీపీ ఖరారు చేసింది. మరి కూటమి తరఫున ఎవరిని బరిలో దింపబోతున్నారు, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి బలం ఉన్న నేపథ్యంలో కూడా కూటమి నేతలు అక్కడ అభ్యర్థిని బరిలో దింపుతారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా విశాఖపట్నం కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ మెజార్టీ మాత్రం అధికారికంగా వైఎస్ఆర్సీపీకే ఉన్న నేపథ్యంలో కూటమికి పెద్ద బలం నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో కూటమికి అధికార పక్షం వైపు వైసీపీ నుంచి చేరికలు జరుగుతాయా లేకపోతే పోటీ పెట్టకుండా ఉంటుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సత్తాస్. థ్యాంక్ యూ శివ.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు విశాఖపట్నం నుండి అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు వైసీపీ ఖరారు చేసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది ఓటర్స్ కంప్లీట్ గా ఉంటారో, అయితే బొత్సను ఎంపిక చేసుకోవడానికి మెయిన్ రీజన్ వైసీపీకి ఏమేమి ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు చూసాము. అక్కడ వచ్చినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులను కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే వైసీపీకి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కావడం, ముఖ్యంగా అది ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ సంబంధించి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి నాయకుడిని బరిలో నిలపాలి. అదే విధంగా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే ఇంత ఘోర ఓటమి తర్వాత మళ్ళీ వెంటనే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయం అనేది సాధించాలనేది వైసీపీకి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు విశాఖపట్నం నుంచి ఉమ్మడి విశాఖకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఉన్న అంటే